నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. అద్దంకి పట్టణంలో మినీ బైపాస్ నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో కాలువ రెండు వైపులా కట్టలను విస్తరించేందుకు గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని సూర్య రెస్టారెంట్ నుండి వాసవి నగర్, అభ్యుదయ నగర్, కాకానిపాలెం వరకు సుమారు 15 కోట్ల రూపాయలు త్వరలో ప్రభుత్వం నుంచి మంజూరు కానున్నాయి. ముందస్తుగా కట్టలను విస్తరించేందుకు గ్రావెల్ తోలుతున్నారు. ఎన్ఎస్పి కాలువ వెడల్పు 70 నుండి 90 అడుగులు ఉండడంతో 70 అడుగుల వరకు రోడ్డు నిర్మాణం చేయనున్నారు. కాలువకి ఇరువైపులా నివాసం ఉండే వారిని గుర్తించి సింగరకొండ వద్ద స్థలాలు కేటాయించి పట్టాలు కూడా ఇచ్చారు. స్థలాల్లో మౌలిక వస్తువుల్లో భాగంగా రోడ్లు వేసి బోర్లు ఏర్పాటు చేయగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీలోపు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వారికి కేటాయించిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలని కమిషనర్ రవీంద్ర ప్రకటించారు. లేని పక్షంలో వారి దగ్గరుండి ఇళ్లు ఖాళీ చేయిస్తారన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే గౌరవ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఎన్ఎస్పి కాలువ కట్ట మీద ఉన్నటువంటి రోడ్డుని మినీ బైపాస్గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేసి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రోడ్డు ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది. రోడ్డు ఫార్మేషన్లో సగం భాగం అయితే ప్రజెంట్ జరిగింది. నెక్స్ట్ రేపటి నుంచి కొంత ఏరియా కూడా ఈ ట్రీ కటింగు, వాల్స్ రిమూవల్, చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఖాళీగా ఉన్నట్టు కన్స్ట్రక్షన్ అనేది మున్సిపాలిటీ చేత తొలగించబడుతుంది. కాకపోతే మేము ఎవరైతే గతంలో పట్టాలు తీసుకున్న లబ్ధిదారుని కోరేది ఏంటంటే పట్టణ అభివృద్ధిలో భాగంగానే మనం ఈ బైపాస్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే మనం పట్టాలు తీసుకున్నారో ఆ లబ్ధిదారులందరూ సహకరించి 20 లోపు ఖాళీ చేయమని గతంలో కూడా చెప్పాము. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 20 డిసెంబర్ లోపు ప్రస్తుతం ఉన్న ఎవరైతే ఉన్న నివాసితులందరూ ఖాళీ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా మీకు ఎక్కడైతే సింగరకొండలో మనం స్థలాలు కేటాయించామో అక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ జరుగుతూ ఉంది, వాటర్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఆల్రెడీ రోడ్ ఫార్మేషన్ చేయడం జరిగింది. అది కూడా మీరు కోరిన విధంగానే మెయిన్ రోడ్ ఏమిటే కూడా మనం కేటాయించడం జరిగింది. కాబట్టి ఎవరైతే కట్ట మీద ఉన్నటువంటి నివాసితులందరూ సహకరించవలసిందిగా కోరుతాము. నిధులు సార్ నిధులు అయితే గవర్నమెంట్కి వెళ్ళి ఇంకా గవర్నమెంట్ నుంచి రావాలండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బీటీ రోడ్, ఇది గ్రావెల్ రోడ్ అనేది మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా వేయడం జరుగుతుంది. 15 కోట్లు గవర్నమెంట్కి వెళ్ళింది. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తాజాని మాట్లాడుతున్నాను. మన అద్దంకి పట్టణంలో ట్రాఫిక్ కొరత నివారించడానికి గాను ఎన్ఎస్పి కెనాల్ మీదుగా మినీ బైపాస్ నిర్మాణానికి ఇప్పటికే వేగంగా పనులు జరుగుతున్నాయి. గౌరవ మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఇప్పటికే 55 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా మిగిలి ఉన్నారా అనే విషయంలో కూడా ఈరోజు క్లారిటీ వస్తుంది. వాళ్ళకు కూడా వెంటనే మంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 3.5 ఎకరాల భూములకి 1.5 కిలోమీటర్ పొడవున ఈ మినీ బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. దానికి కానీ ఇప్పటికే గ్రావెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో రోడ్డు పూర్తి చేయడానికి తగు చర్యలు చేయలేదు. వారం రోజుల్లోగా అందరూ ఖాళీ చేయాల్సిందిగా. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు గురువారం అద్దంకిలో పర్యటించారు. కలవపూర్ రోడ్లో ఉన్న రైస్ మిల్లును ఆర్డీఓ చంద్రశేఖర్, ఎంఆర్ఓ శ్రీచరణ్ కలిసి తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ధాన్యం నిల్వలు, రికార్డులు పరిశీలించారు.
బియ్యం అమ్మకాల గురించి ఆరా తీశారు. అలాగే కలంకూరు గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి పంటల సాగు, ధాన్యం కొనుగోలు గురించి ఏవో వెంకటకృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ మరియు దేవాదాయ శాఖ భూముల గురించి ఎంఆర్ఓ శ్రీచరణ్, ఈఓ శైలేంద్రనాథ్ తో చర్చించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉందని, జీవనది లాంటి గుండ్లకమ్మ నదిని సంరక్షించుకునేందుకు అందరూ కదిలి రావాలని రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు పిలుపునిచ్చారు. రోటరీ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో మన్నం త్రిమూర్తుల సౌజన్యంతో గురువారం అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత అంశంపై వ్యాసరచన పోటీలు, పర్యావరణం పరిరక్షణలో జీవనది గుండ్లకమ్మ లాంటి నదుల పట్ల ప్రజల బాధ్యత అంశంపై పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు త్రిమూర్తులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. మన్నం త్రిమూర్తులు వివాహ వార్షికోత్సవం మరియు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ రోటరీ క్లబ్ తరపున రోటరీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు కృతజ్ఞతలు తెలిపారు. మన బాధ్యత ఏదైనా ఇవ్వటం, ఎందుకంటే మన సొంత డబ్బులు పెట్టి ఏం చేస్తామని కాదు, ఉన్న అవకాశాలు మనం సద్వినియోగం చేసుకొని సమాజానికి ఉపయోగపడాలి. అదే మన బాధ్యత అన్నమాట. కాబట్టి పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత. మీరు ఎవరు బాధ్యతగా ఉన్నారు? మా అమ్మ నాన్న పట్ల బాధ్యతగా ఉన్నాను, ప్రతి రోజు వాళ్ళకి సహకరిస్తున్నాను. ఎవరైనా చేసేస్తారా? ఎవరైనా? ఈరోజు ఇక్కడ వ్యాసరచన పోటీ మరియు జీవనది గుణకమ లాంటి నదులపై మనం తీసుకోవాల్సిన ప్రజల బాధ్యత ఏంటి అనేది ఎలక్యూషన్ పెట్టి అనమాట. ఈ రెండు మాస్టర్ గారు నిర్వహించారు, అందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో కళలు కనండి, సాకారం చేసుకోండి. ఓకేనా? ఒడ్డెట్టి కళ్ళు కంటుంటాం, ఉపయోగం ఏముందా? కరెక్ట్ గా మన బోలు పెట్టుకొని అది ఏదైనా సరే రిచ్ కావాలా, కొండనైనా సరే టీ కొనాలైనా మీరు మైండ్ లో ప్రింట్ చేసుకుంటే తప్పకుండా కాగలరు. అవునా కాదా? తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత. ఓకేనా? అట్లా కాకుండా పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఉంటానే ఉంది, దాని గురించి మనం చెప్పుకునే పని లేదు. మంచి పౌరులు ఎదుగుతారు, హాయిగా బతుకుతారు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఇబ్బందులు పక్క వాళ్ళకు ఉండవు, పక్క వాళ్ళ వల్ల మీకు ఉండదు. ఎందుకంటారా? మీకు క్రమశిక్షణ లాగా పెరిగారనుకోండి, మీకు పరిస్థితి ఎట్లా ఉండదు ప్రారంభించుకోండి. తల్లిదండ్రులను గౌరవించకుండా, మీకు చదువు నేర్పిన గురువులను గౌరవించకుండా, మీ తోటి స్నేహితులను గౌరవించకుండా, పెద్దవాళ్ళని గౌరవించకుండా మీరు ఎప్పుడైతే ఉంటారో మీ పతనం ప్రారంభమైనట్టే. ఈ రోజుకి మేము రిటైర్ దగ్గర చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మాకు ఎదురైతే ఆ ఉపాధ్యాయులు కానీ మా గురువులు కానీ ఎదురైతే లేచి నిలబడి నమస్కారం చెప్తాం. కనీసం ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ఆధునిక కాలంలో మీరున్నటువంటి ఇప్పుడు నవీన పోకడలు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్లో ఎన్ని చూస్తా అప్పుడు ఆ వెస్టర్న్ కల్చర్లో ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆ రీల్స్ తగ్గించి యూట్యూబ్ని తగ్గించుకొని మనం సెల్కి దూరంగా ఉంటే బాగుపడినట్టు. ఇంకేమవుతుంది? మీరు ఒక్కటే నీకేమవుతుంది? చదువు టీవీకి రెండు దూరంగా ఉండండి. చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, మంచి కుటుంబం వస్తుంది, మంచి ఫ్యామిలీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం దాని మీద చదువుతామో టీవీకి అదిపోతామో మన జీవితం నాశనం అయిపోయింది, కుటుంబం జీవితం పోయింది, తద్వారా సమాజం కూడా నాశనం అయింది. ఎందుకంటే ఏ దేశ భవిష్యత్తు అయినా కూడా తరగతి 4 గోడల మధ్య నిర్మితమవుతుంది. మీరు ఎలా పెరుగుతారో ఆ దేశం కూడా అలా అభివృద్ధి చెందింది. మీరు మంచి పౌరులు అవుతారా, మంచి దేశం ఉంటుంది. మీరు చెడ్డ పౌరులు అయ్యి అన్ని చెడు కార్యక్రమాలు చేస్తే ఏమవుతుంది? సమాజం కూడా చెడిపోతుంది, రాబోయే నెక్స్ట్ జనరేషన్ కూడా చెడిపోతుంది. అలా కాకుండా మీరు ఒక క్రమశిక్షణ తోటి మంచిగా అన్నాన్ని గౌరవించండి, బాగా చదువుకోండి, మంచి మార్కులతో పాస్ అవ్వండి, మంచిగా
ఇంకొక విషయం కూడా, ఉపాధ్యాయులు దీనికి చిన్న పద్యం కూడా చెప్తాను వేమన గారిది. మనిషి జీవితంలో నీరు చాలా అవసరం, కానీ విచారకరం ఏమిటంటే మనం నదులలో, సరస్సులలో ప్లాస్టిక్, కెమికల్స్, రసాయనాలు వంటివి నదుల్లో వేస్తున్నాము. అవి మురికి నీరుగా తయారయ్యి అయ్యే మురికి నీరు మనం తాగడం వల్ల మనకు కలరా వంటి వ్యాధులు వస్తాయి. జలచరాలు చచ్చిపోతాయి, చేపలు చచ్చిపోతాయి, మిగతా ప్రకృతికి హానికరం అవుతుంది. దయచేసి ఎవరు ప్లాస్టిక్ని వాడకండి. ప్లాస్టిక్ని నిషేధిద్దాం. ఇప్పటి నుండి నీటి వనరులను శుభ్రంగా ఉంచుకుందాం. ప్లాస్టిక్ని చెత్తబుట్టలో వేద్దాం. మన కోసం, భవిష్యత్తు తరాల కోసం నీటిని ఆదా చేద్దాం. పెన్ను బహుమతిగా ఇస్తున్నారు. సర్వీస్ చేయండి. రోటరీ క్లబ్ వారు, మా హెడ్ మాస్టర్ గారు అందరూ నుంచొని నీటిని వృధాగా చేయకుండా వ్యవసాయానికి చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు తూర్పునాటి వడ్ల రాజ్యలక్ష్మిని గురువారం కర్నూలులో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, కార్యదర్శి సీతారామాంజనేయులు, పొన్నపల్లి బ్రహ్మానందం తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కాణిపాక వినాయక స్వామి దేవాలయ పాలక మండలి కమిటీలో విశ్వబ్రాహ్మణ ఆడపడుచుకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ కు విశ్వబ్రాహ్మణ సంఘం తరపున శ్రీనివాసాచారి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ఈరోజు నాకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా పదవి వచ్చినందుకు అన్నగారి ఆశీర్వాదంతో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీనివాసాచార్య అన్నగారు, అలాగే ఇక్కడ ఉన్న వారందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీజీ భరతన్న గారి ఆశీర్వాదంతో నాకు ఈ పదవి వచ్చింది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం పేరు నిలబెట్టే విధంగా మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా నా పదవికి న్యాయం చేస్తానని, మీ అందరి ఆశీర్వాదం కూడా నా పైన ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి విశ్వబ్రాహ్మణ మహిళల్లో మంచి అత్యున్నతమైన రాజకీయ స్థానాన్ని కల్పించిన రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గారికి ముందుగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కర్నూలు వాసి శ్రీమతి రాజ్యలక్ష్మి మా విశ్వకర్మ ఆడపడుచుని వరసిద్ధ వినాయక టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా అపాయింట్ చేయడం అభినందనీయం, హర్షణీయం. మరి మహిళలకి మంచి అవకాశం రాష్ట్ర స్థాయిలో దేవాలయాల్లో నామినేట్ పదవి ఇచ్చారంటే ప్రస్తుతం ఇప్పటి వరకు మరి ఎవరు లేరు. ఇక్కడ ప్రధానంగా మా అక్క రాజ్యలక్ష్మి గారు ఇవ్వటం అంతా భరత గారి పుణ్యం అని మేము భావిస్తూ, మరి భవిష్యత్తు కాలంలో వారు ఏ నమ్మకంతో అయితే మంత్రి గారు వారికి ఆ పదవిని కట్టబెట్టారో ఆ నమ్మకంతో వారు పనిచేస్తూ ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుతూ మేము ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షులుగా సింహాచార్య నేను, మా సెక్రటరీ కుందుర్తి సీతారామాంజనేయులు, అలాగే ఉద్యోగ సంఘ నాయకులు జోడ వెంకట సుబ్బారావు గారు, సంఘ సీనియర్ నాయకులు అధ్యక్షులు పొన్నపల్లి బ్రహ్మానందం గారు, ప్రముఖ టింబర్ వ్యాపారవేత్త పల్నాడు జిల్లా సంఘ నాయకులు గోగోల్ సింహాచార్య గారి అందరం కూడా ఈరోజు కర్నూలు మంత్రి గారి ఆఫీస్కి వచ్చి మా అక్క, మా తెలుగుంటి ఆడపడుచు ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ వడ్ల రాజ్యలక్ష్మి గారిని శాల్వాతో ఘనంగా సత్కరించి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరొక్కసారి విశ్వబ్రాహ్మణ యొక్క ఉనికిని చాటిన ప్రముఖ మంత్రివర్యులు టీజే భరత్ గారికి మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాం. అగ్నాస్త్రంతో పురుగు నివారణ చేసుకోవచ్చని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం గోవాడ గ్రామంలో గురువారం పొలంబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. 100 లీటర్ల గోమూత్రంలో వేపగానుగా, జిల్లేడు, పొగాకు ఆకులను మరియు పచ్చిమిరపకాయలు 5 కేజీలు మరియు చిన్నులు 2 కేజీలు కలిపి బాగా మరిగించి 48 గంటలు బాగా ఆరబెట్టిన తర్వాత వడపోసుకొని పంటపై పిచికారీ చేసుకున్నట్లయితే పెద్ద పురుగులు, అన్ని రకాల పురుగులు చనిపోతాయని వెంకటకృష్ణ తెలిపారు.
వరి పంటకు సంబంధించిన పురుగులు, తెగుళ్లు, సూక్ష్మ పోషకాల లోపాలు ఉన్న వాటి నివారణ చర్యలు కలిగిన పుస్తకాలు రైతులకు అందించారు. భాగంగా మనం అగ్నాస్త్రం కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది దాని మీద రైతులందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా 4 రకాలైనటువంటి ఆకులు అంటే వేప, జిల్లేడు, పొగాకు, అలానే గానుగ, ఈ 4 ఆకులు, అలానే 100 లీటర్ల ఆవు మూత్రంలోకి ఇవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకి అగ్నాస్త్రంలో మిరపకాయలు, అలానే చిన్నుల్లిపాయలు, ఇవన్నిటి కూడా మనం తయారు చేస్తాం. ఏ విధంగా తయారు చేయాలో దాని మీద మన ఆదర్శ రైతు రమేష్ బాబు గారు మీకు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొలం బడి కార్యక్రమంలో భాగంగా అగ్నాస్త్రాన్ని తయారు చేయడం జరుగుతున్నది. దానికి కావలసిన ముడి పదార్థాలు గోమూత్రం తీసుకోవాలండి మొదటగా. దాని తర్వాత ఒక 4 రకాలు 5 రకాలు కానీ ఆకులను తీసుకొని వాటిని బాగా రఫ్ చేసి మొత్తం కట్ చేసి, లేదంటే నూరుకోనైనా చేయాలి. తర్వాత అలాగనే పచ్చిమిర్చిని ఇవి మన రోట్లో వేసి బాగా దంచాలి. ఎన్ని కిలోలు? ఇవి ఒక 2 కిలోలు, మొత్తం 100 లీటర్కి వచ్చేసి 5 కేజీల దాకా వాడాలి. అలాగనే వెల్లుల్లిపాయలు అవి ఒక 2 కేజీల దాకా తీసుకొని వాటిని, పొగాకు కూడా వాడాలి దాంట్లోకి. తర్వాత కొంచెం అంతా ఉడికినాక కొంచెం లాస్ట్లో ఒక 1/4 కిలో పసుపు, ఈ విధంగా వేసి ఒక 2-3 పొంగులు వచ్చిన దాకా వీటిని ఉడకబెడతామండి. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఆ పొంగులు వచ్చినాక దించేసి ఒక 2-3 రోజులు, ఒక 48 గంటల దాకా అట్లానే ఉంచి రోజు ఉదయం సాయంత్రం కలయి తిప్పాలి. ఆ కలయి తిప్పిన తర్వాత మళ్ళీ దాన్ని అంతా ఒక వడపోసి ఒక డ్రమ్ములో పోసుకుంటే ఒక 6 నెలలు దాన్ని నిల్వ ఉంటుంది. అది ఎలాంటి లద్దె పురుగు, పచ్చ పురుగు, ఇలాంటి పురుగుల మీద మనం రైతులందరూ కూడా ఉపయోగించుకుంటే దానివల్ల ఫలితాలు ఉంటాయి. చీడపీడలన్నిటిని కూడా అగ్నాస్త్రం ద్వారా నివారించవచ్చు. ఈ విధంగా మేము అగ్నాస్త్రాన్ని తయారు చేసి మా ప్రకృతి వ్యవసాయ రైతులు, మిగిలిన రైతులు కూడా వీటినన్నిటిని వాడుకొని ఖర్చులు తగ్గించుకొని ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా విపరీతమైన ఖర్చులు, అటు పర్యావరణానికి కూడా హాని చేయకుండా కషాయాలు ఎంతో ఉపయోగపడతాయి. మహిళలందరూ ఆర్థికంగా బలోపేతం చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని, ఆదర్శవంతమైన గ్రామాలుగా ఉండాలంటే సమైక్య సభ్యులు చేయవలసిన పనుల గురించి తెలుసుకోవాలని అద్దంకి మండలం వెలుగు ఏపీఎం ప్రసాద్ బాబు అన్నారు. అద్దంకి మండలం వెలుగు కార్యాలయంలో గురువారం సమైక్యలో ఈసీ సభ్యులకు విజన్ బిల్డింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏపీఎం ప్రసాద్, ఎల్సీ విజయభాస్కర్ హాజరై మాట్లాడారు. విజన్ బిల్డింగ్ పై సమైక్య ఈసీ సభ్యులకు ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నారని, ఈసీ సభ్యులు శిక్షణలో నేర్చుకున్న అంశాలన్నీ గుర్తుపెట్టుకుని గ్రామాలు ఆదర్శవంతంగా ఎలా తీర్చిదిద్దాలో వారి పాత్ర పోషించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాల పట్ల అవగాహన పెంచుకుని ఆర్థికంగా ఎదిగి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలన్నారు. గ్రామ సంఘంలో పనిచేసే పాలకవర్గ సభ్యులు ఇతర సభ్యులకు ఆదర్శంగా ఉండాలన్నారు. మీ గ్రామాల్లో మీరు ఇలా ఇక్కడ ట్రైనింగ్ ఏ విధంగా జరిగిందో దాని గురించి మీ గ్రూప్ సభ్యులకు చెప్పి అవగాహన కల్పించాలి. మీ పరిధిలో సీసీల పరిధిలో ఉన్న 10 గ్రామాల్లో అంటే 5వ రోజు నుంచి గ్రామాల్లో సీసీలు కూడా ఉంటారు, వాటితో పాటు మీరు ఉంటారు. ఆదర్శవంతంగా గ్రామాలు ఉండాలంటే ఆ గ్రామాలకి ఏమి వసతులు కావాలి, ఏ వసతులు ఉంటే ఆదర్శవంతమైన గ్రామాలుగా తయారవుతాయి. మన గ్రామాల్ని, మన గ్రామ సంఘాలని, మన గ్రూపుల్ని ఆదర్శవంతంగా చేయాలి అంటే మన పాత్ర ఏంటి? మండల సమాఖ్య ఈసీ సభ్యులుగా మన పాత్ర ఏంటి? మీరు ఎలా మీ గ్రూపుని, గ్రామ సంఘాన్ని డెవలప్ చేసుకుంటే మన గ్రూపులు సస్టైనబుల్ అవుతాయో మీరు నేర్చుకొని ఇదే విధంగా మీరు గ్రామాలకు వెళ్ళి మీ మెంబర్స్ని మొబైలైజ్ చేయాలి. మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ విజన్ బిల్లులో మొట్టమొదట పని ఏంటంటే ఆదర్శవంతమైన గ్రామాల్ని ఆదర్శవంతమైన గ్రామంగా ఎలా తీర్చిదిద్దాలనే దాని మీద మనం ట్రైనింగ్ నేర్చుకుంటున్నాం.
దానితో పాటు మనం పేదరికాన్ని తీసివేయడానికి మనం ఏం చేయాలి అంటే నిన్న మనం నేర్చుకున్నాం. పేదరికానికి గల కారణాలు ఏంటివి, పేదరికానికి బయటపడాలంటే మనం ఏం చేయాలి, అలాగనే మంచి గ్రూపు ఎలా ఉండాలి, అదంటే బాగా చెడ్డ గ్రూపు ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం. అలాగే మీరు చార్టుల ద్వారా మనం ప్రయత్నం చేశాం. ఇవన్నీ మీరు ఇక్కడ నేర్చుకున్నది ఈ 2-3 రోజుల్లో గ్రామాలకు వెళ్ళి మీరు రెడీ చేయాలి. రెడీ చేసేటప్పుడు మళ్ళీ మనకి మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ మీటింగ్ జరుగుతాయి. బడ్జెట్ యాక్షన్ ప్లాన్ మనల్ని పిలుస్తారు. అక్కడ పిలిచినప్పుడు మన ఎస్హెచ్జి గ్రూపుల తరఫున మనం కూడా పంచాయత్ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్, అక్కడ ఉన్న మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులతో కలిసేసి మన నేత రాష్ట్రపతి గారిని కూడా గుర్తు చేశారు, అబ్దుల్ కలాం గారిని. కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి. అంటే మనకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ముందు మనం ఏం చేయాలి, నేను కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పాను. మనం హైదరాబాద్ వెళ్ళాలంటే ముందు మనం ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ ప్లాన్ నే విజన్ అంటాం. ఆ విజన్ ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2045కి ఎలా ఉండాలంటే ప్లాన్ చేస్తారు. దాంట్లో భాగంగానే మీకు ఈ బ్యాగింగ్స్ అన్ని. మా అందరికీ నమస్కారం. ఫస్ట్ చెప్పారు నేను ఉదయం వచ్చి ఎవరు డిస్కస్ చేశారు నిన్న దాని మీద. అంటే నిన్న ఉదయం నుంచి క్లాస్ ఎలా జరిగింది ఏంటి అనేది సాయంకాలం దాకా జరిగింది చెప్పాలి. ఫస్ట్ రోజు వచ్చేసి క్రిస్మస్ పండుగ వేడుకల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున అద్దంకిలోని పసుమర్తిపాలెం టౌన్ చర్చ్ ఆధ్వర్యంలో పాస్టర్ సిహెచ్ యేసుబాబు సమక్షంలో క్యాండిల్స్ ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో క్రైస్తవ సోదరిమణులు పాల్గొని క్యాండిల్స్ చేతిలో పట్టుకుని ప్రభువారిని స్మరించుకున్నారు. ఇదిగో నాయన నిన్ను నీ సువార్తని చాటి, ఇదిగో నాయన ఎంతో మందికి తెలియజేసి, ఇదిగో నాయన నీ సాక్షులుగా ఉండటకు సహాయం దయచేయి. ఇంకో యేసయ్య ఇచ్చిన ప్రార్థన మీ బంగారు పదనాలు చెంత చేర్చుకో. యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి. నామంలో ప్రభా బిడ్డలు ఏం కోరుకుంటున్నారో ప్రభా మీ సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం. Happy Christmas. We wish you Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.